సో చాలామందికి ఏంటంటే డ్యూ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ బేబీస్ ఎప్పుడు డెలివరీ అవుతారు అరౌండ్ ద డ్యూ డేట్ అనే డౌట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే డ్యూ డేట్ అనేది మనము లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. కానీ మనకి ఏమవుతుందంటే కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో దీన్ని మనము డ్యూ డేట్గా కన్సిడర్ చేయలేమన్నమాట. అర్లీ ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ అనేది ఒకటి చేస్తాం. అది అరౌండ్ 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తామన్నమాట. సో అప్పుడు మనకు ఆ స్కాన్లో డ్యూ డేట్ అనేది ఇస్తారు. దీన్ని మనము హోల్ ప్రెగ్నెన్సీకి డ్యూ డేట్గా కన్సిడర్ చేస్తాం. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే బేబీస్ అందరూ డ్యూ డేట్ రోజునే డెలివరీ అవుతారా కాదా అనేసి. యాక్చువల్లీ ఓన్లీ 4% ఆఫ్ ద బేబీస్ మాత్రమే డ్యూ డేట్ రోజు డెలివరీ అవుతారు. సో ఇంకా 50% మంది మనకు 37 వారాల నుంచి 40 వారాల మధ్యలో డెలివరీ అవుతారు. ఇంకా 50% మంది డ్యూ డేట్ అంటే 40 వీక్స్ నుంచి 41 to 42 వీక్స్ మధ్యలో డెలివరీ అవుతారు. సో ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? డ్యూ డేట్ అంటే బేబీనే యాక్చువల్లీ డిసైడ్ చేస్తుంది. సో మనకు బేబీ ఎప్పుడు డెలివరీ కావాలనేది ఇది చాలా ఇంటరాక్షన్ ప్రాసెస్ ఉంటుంది మదర్కు బేబీకి ప్లసెంటా మధ్యలో. సో ఈ ఇంటరాక్షన్ మూలంగా బేబీ ఎప్పుడు రావాలి అనేది బేబీనే డిసైడ్ చేసుకుంటుంది. ఇంకా డ్యూ డేట్ రాలేదు, ఇంకా డెలివరీ కాలేదు అన్న టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు. సో మనకు బేబీ 37 వారాల నుంచి 42 వారాల మధ్యలో ఎప్పుడు డెలివరీ అయినా సేఫ్గానే ఉంటారు. యూజువలీ మనకు 41 వీక్స్ దాటిన తర్వాత మనం ప్లాజెంటా అంటాం కదా, మాయ అంటాం కదా, దీని ఫంక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఆ టైంలో 41 వారాలు దాటిన తర్వాత మనకు కొంచెం బేబీకి రిస్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మెకోనియం ఆస్పిరేషన్ అంటే బేబీ మోషన్ పాస్ చేసి లంగ్స్లోకి తీసుకోవడం అనమాట. ఆర్ ఒక్కొక్కసారి స్టిల్ బర్త్ అంటే బేబీ లోపలే చనిపోవడం, ఆర్ మనకు డిలేడ్ లేబర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే మనం యూజువలీ 41 వీక్స్ వరకు మదర్ న్యాచురల్గా లేబర్లో వెళ్ళడానికి వెయిట్ చేస్తాము. అంటే తనకి ఏ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ లేకపోతే, తనకి ఏదైనా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉంటే మనం దాన్ని బట్టి అర్లీగా డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు డ్యూ డేట్ గురించి అస్సలు వరీ అవ్వకండి. హెల్తీగా తినండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి. మీ డాక్టర్ మీ డ్యూ డేట్ గురించి కేర్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.